మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. హిమాయత్ సాగర్ సర్వే నెంబర్ 37లో గల 1000 గజాల స్థలంతో పాటు కిస్మత్పూర్ సర్వే నెంబర్ 132లో వెలిసిన కట్టడాల్ని కూల్చివేశారు. ఇక తెల్లవారుజామున జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు కట్టడాల్ని. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఈ అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మనం చూడొచ్చు. హిమాయత్ సాగర్ సర్వే నెంబర్ 37లో గల 1000 గజాల స్థలంతో పాటు కిస్మత్పూర్ సర్వే నెంబర్ 132లో వెలిసిన కట్టడాల్ని కూల్చివేశారు. తెల్లవారుజామున జేసీబీల సాయంతో నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వే నెంబర్ 1లోని సీలింగ్ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను మున్సిపాలిటీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కూల్చివేతల్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి కూల్చివేతలను అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీలింగ్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ కూల్చివేతల వెనుక మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి కూల్చివేతల్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఈ కూల్చివేతలకు సంబంధించి అక్కడ నిర్మాణాలు ఎవరైతే నిర్మించుకుంటున్నారో వారందరూ ఏమంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా ఇటు గండిపేట అదేవిధంగా హిమాయత్ సాగర్ తో పాటు ఆ ప్రాంతంలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చడంతో పాటు ఈ రోజు ఇటు ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో కూడా వీటికి సీలింగ్ ల్యాండ్స్ కు సంబంధించినటువంటి భూముల్లో నిర్మాణాలు చేశారంటూ ఇక్కడ రెవెన్యూ అధికారులు రెండు ప్రాంతాల్లో కూడా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలను కూల్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఉదయం ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మేయర్ అదేవిధంగా ఇతర కార్పొరేటర్లు వచ్చి అడ్డుకుంటే వాళ్ళను అరెస్ట్ చేసి గట్కేసర్ కు తరలించారు. అయితే ఈ భూములకు సంబంధించి మొత్తం పర్మిషన్లు ఉన్నాయి, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు అని చెప్తున్నారు. మేయర్ ఉన్నారు జక్క వెంకటరెడ్డి. సరే, ఏంటి పర్మిషన్స్ ఇచ్చారు? మీ మున్సిపల్ అధికారులే పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు రెవెన్యూ అధికారులు కూలగొడుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యాక్చువల్గా ఇది 1 అనే సర్వే నెంబర్ 18 ఎకరాలు. నిజంగా సీలింగ్ ఉంటే ఆ పట్టదారు అమ్మింది ఎంత అంటే 11 ఎకరాలు మాత్రమే. మిగతా 7 ఎకరాలు ఏమైనా ఉంటే అది సీలింగ్ ఉంటే ఉండొచ్చు. పోనీ ఒకవేళ సీలింగే అనుకోండి, సీలింగ్ అమ్మితే అమ్మిందెవరు? ఇదే నా మీద ఇప్పుడు ఎవరైతే నన్ను దించి మేయర్ కావాలనుకుంటే అమర్ సింగ్ అనే వ్యక్తి, ఇదే సుధీర్ రెడ్డి మన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అల్లుడు, ఆయన వాళ్ళ కజిన్ బిడ్డనే ఈయనకి ఇచ్చారు. సో ఆ అల్లుడి మీద ప్రేమతోటి నన్ను దించాలనుకుంటుడు. సరే, ప్రయాక్షేత్రంలో మా కార్పొరేటర్ని కొనాలని చూసి అది సాధ్యం కాలే. 5వ తారీఖు నాడు నో కాన్ఫిడెన్స్ మోషన్ మేమంతా మేమే పెట్టుకున్నాం. దాన్ని ఏదో నా మీద 420 కేసు పెట్టి కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసిరు. సరే, అది కాలేదు. సో ఎట్లా అయితలేదు కాబట్టి ఈ మా కార్పొరేటరు కోఆప్షన్ సభ్యు ఉంది, రామదాస్ గౌడ్ అని మాజీ ఆయన ఏమంటారు ఎంపీపీ ఉండే పెద్ద నాయకుడు. ఆయన అవసరం రీత్యా వెనకట 10-15 ఏళ్ళ నుంచి ఇక్కడ గోడౌన్ ఉండే. 2008లో ఎల్ఆర్ఎస్ అయినాయి. 15 ఏళ్ళ నుంచి ఆయన ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాడు, ఆ గోడౌన్లో ట్యాక్స్ కడుతున్నాడు. ఆయన అవసరం రీత్యా ప్లాట్లు అమ్ముకున్నాడు. 2008 ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చేసింది. అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తహసీల్దార్, అప్పుడున్న తహసీల్దారు ఇది యూఎల్సీకి రాదని చెప్పి చాలా క్లియర్గా మీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చిన, అది కూడా ప్రొడ్యూస్ చేసినాం. దాంతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ అప్పుడు రెవెన్యూ వాళ్ళకే ఉండే. సో ఆర్ఐ వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా యూఎల్సీ కింద రాదు అని చెప్పి నార్మల్గా ఇన్స్పెక్షన్ చేసి పర్మిషన్ రికమెండ్ కూడా చేసింది. తర్వాత మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కమిషనర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. కట్టిర్రు పాపం. దాంట్లో వెనక ఇళ్ళలో ఉంటున్నారు.
ఎంత దారుణం అంటే ఈ సుధీర్ రెడ్డి రాజకీయం ఎట్లుంటదంటే ఈ స్కెచ్ ఏదో 2000 గదాలకో 3000 గదాలకో వేస్తలేడు ఆయన. మీకు అర్థం కావాలి ఏంటంటే ఇది దాదాపు సాలార్జంగ్ కంచ 1 to 21 అనేది 350 ఎకరాలు. ఈ 350 ఎకరాల్లో కనబడడానికి ఈ సాలార్జంగ్ కంచ ఇదంతా ఓరిది ల్యాండ్ వెనకట అంటే అమర్ సింగ్ వాళ్ళ తాతలది. వీళ్ళు సాలార్జంగ్ దొబ్బొచ్చిరో మరి ఎట్లా తీసుకురో తెలియదులే కానీ మొత్తానికైతే సాలార్జంగ్ది అని గవర్నమెంట్ ఒక. ఇప్పుడు అధికారులు అంటే రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారు? మీరు చెప్పినట్టుగా 18 ఎకరాలు 7 ఎకరాలు మినాయిస్తే వాటిని డిమార్క్ చేయకుండా వీళ్ళందరికీ ఎట్లా నోటీసులు ఇచ్చారు? దాని విషయం మీరు అడిగినప్పుడు ఏమంటున్నారు? మీడియా కన్నా ప్రొడ్యూస్ చేయమన్నారు. నిజంగా ఆర్డీఓ దగ్గర కానీ లేకపోతే కలెక్టరేట్లు కానీ లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కానీ అసలు సీలింగ్ అనేది ఒక మ్యాప్ ఉందా? సీలింగ్ అనేది 18వ సర్వే నెంబర్లో ఎక్కడ సర్వే నెంబర్ అనేది లేదు. అసలు ఇంకా ముందు పోతే వెనకటేమో ఇంకో రకమైన విలేజ్ మ్యాప్ ఉండవు. 2004లోనే ఇంకో రకమైన విలేజ్ మ్యాప్ వచ్చింది. అంతకన్నా ముందు 3 ఎకరాలు అన్నారు సీలింగ్, ఇప్పుడేమో 6 ఎకరాలు అంటారు. సరే 3, 6 అది ఏమన్నా కానివ్వండి, కానీ యుఎల్సీ చాలా క్లియర్గా అని చెప్పి దీంట్లో సర్టిఫికేట్ ఉంది. పాపం 20 ఏళ్ళ నుంచి దాంట్లో ఆ పట్టదారు అమ్మిన ఒరిజినల్ పట్టదారు 2 ఎకరాలు అమ్మితే దాంట్లోంచి వీళ్ళు తీసుకున్నారు. ఈయన పాపం పైసలు అవసరం ఉండి అమ్ముకుంటే ఇప్పుడు ఎవరైతే కొన్నారో ఆ కొనిపించిన మధ్యవర్తి మా కార్పొరేటర్. ఈయన పార్టీ మారతలేడు, నో కాన్ఫిడెంట్ మోషన్ ని సపోర్ట్ చేస్తలేడని చెప్పి ఇద్దరు కార్పొరేటర్లని కక్ష కట్టి ఈ బిల్డింగ్లు గులగొట్టడం జరుగుతుంది. ఇంకేం లేదు ఇక్కడ. దీంతో పాటు ఇంకా పెద్ద స్కెచ్. ఇదేమో తాత్కాలికమైన స్కెచ్. పెద్ద స్కెచ్ ఏంటంటే 150-200 కోట్లు సుధీర్ రెడ్డి దీని మీద టార్గెట్ పెట్టిండు. సార్ అయితే ఈ రెవెన్యూ అధికారులు ఈ పర్మిషన్స్ ని క్యాన్సిల్ చేయమని ఏమని ఇచ్చారా? ఎందుకంటే ఆర్ఐ వచ్చారు, చూశారు, వాళ్ళంతా క్లియర్ గా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం కోసం వాళ్ళు రికమెండ్ చేశారు ఫైల్ ని. ఇప్పుడు ఏమన్నా ఫైల్ ను రిజెక్ట్ చేయండి లేదంటే పర్మిషన్ రివోక్ చేయండి అని ఏమన్నా చెప్పారా? పర్మిషన్ ఎట్లా రివోక్ చేస్తారండి? ఒకసారి పర్మిషన్ ఇచ్చినాక నా సొంత టైటిల్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లో పర్మిషన్ ఇవ్వలే మా కమిషనర్ గారు. రిజిస్టర్డ్ ల్యాండ్ లోనే రిజిస్టర్డ్ ప్లాట్ లోనే రిజిస్టర్డ్ గా ఎల్ఆర్ఎస్ అయినాయి, పర్మిషన్లు ఇచ్చారు, అంత క్లియర్ గా ఉన్న ప్రాపర్టీ. ఇట్లా చేసుకుంటూ పోతే ఎవరి భూమి పెడతానికి భూమి ఎంఆర్ఓ ఇష్టం క్యాన్సిల్ చేస్తుందా? అది కాదు కదా. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ ఏం డిమాండ్ చేస్తారు? ఇది దయచేసి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలి మీరందరూ. ఎందుకంటే ఆయన తమ్ముడు అని చెప్పి ఈయన పెట్టి ఇక్కడ అరాచకాలు చాలా మామూలు అరాచకాలు కాదు. ఈ సుధీర్ రెడ్డి ఈయనకు పటవారిగిరి నుంచి అన్ని తెలుసు. భూమి ఎక్కడ లిటిగేషన్ పెట్టాలి, లేకపోతే ఎక్కడ ఏం పెడితే ఏం వస్తుంది ఏంది అనేది లిటిగేషన్, పెద్ద లిటిగేషన్ మాస్టర్ ఈయన. గతంలో మా కేసీఆర్ గారు ఈయనకోసారి టికెట్ ఇస్తే దాన్ని సద్వినియోగపరచకుండా ఇన్ఫోసిస్ మీద దాడి చేసిండు, ఇక్కడున్న ప్రజల మీద దాడి చేసిండు, ఎవరు మరి దాన్ని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు. మనం చూడొచ్చు. అయితే వాళ్ళైతే స్థానికులు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మనం చూస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి అన్ని విధాల అన్ని రకాలుగా అధికారికంగా పేపర్స్ ఉన్నప్పటికీ ఈ విధంగా చేయడం పైన రాజకీయ దురుద్దేశం ఉందనేది స్థానికంగా ఉండేటువంటి మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ రాముడు.